హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి మనం నేర్చుకోబోయే షార్ట్కట్ ఏంటి అంటే F12. అంటే ఈ F12 కీని మనం ప్రెస్ చేసినప్పుడు ఒక ఎక్సెల్ ఓపెన్ ఉంది. ఈ ఎక్సెల్ని మనం సేవ్ చేయాలి అంటే కనుక Ctrl+S కొట్టినా సేవ్ అవుతుంది. లేదు అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టి మనము ఆ ఫైల్ని ఎక్కడో అక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసి అక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అవసరం లేకుండా ఓన్లీ షార్ట్కట్ వే ఏంటంటే F12 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా నేమ్ చూపించేస్తుంది, అలాగే లొకేషన్ చూపించేస్తుంది. సో డెస్క్టాప్ కావాలంటే డెస్క్టాప్, లేదంటే ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్, అక్కడికి వెళ్ళి ఇక్కడ నేమ్ తీసుకుని మనం సెలెక్ట్ చేసాము అంటే కనుక అక్కడ సేవ్ అయిపోతుంది. అట్లాగే ఇంకొక షార్ట్కట్ వే వచ్చేసి ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అట్లాగే నేమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఇచ్చాను ఇక్కడ నేను నెంబర్స్ అనేవి. సో ఈ పర్సన్కి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఎంత టోటల్ వచ్చింది అనేది ఇక్కడ కావాలి. నార్మల్గా అయితే కనుక మనము ఈజ్వల్ టు కొట్టి సమ్ కొట్టి ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇవన్నీ మొత్తం సెలెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ సమ్ అనేది వస్తుంది. సో దీన్ని మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఈ మొత్తానికి అన్నిటి సబ్జెక్ట్ నేమ్స్ అన్నిటికీ వస్తుంది. సో ఇదంతా కాకుండా షార్ట్కట్ వే వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేస్తాం సబ్జెక్టులు. సో మనకి వాల్యూ కావాల్సిన సెల్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. అట్లాగే టోటల్ డేటా సెలెక్ట్ చేసి మనకి కాలం వైజ్ సబ్జెక్ట్ ఎంత, టోటల్గా సబ్జెక్ట్ ఎంత వచ్చింది, అట్లాగే పర్ పర్సన్కి సబ్జెక్టులు అన్నీ కలిపి ఎంత వచ్చింది అని కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ జస్ట్ ఆల్ట్ ఈజ్వల్ టు ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ టోటల్స్ అనేవి వచ్చేసింది చూడండి. సో మనకి సబ్జెక్ట్ వైజ్ టోటల్ వచ్చింది, అట్లాగే నేమ్ వైజ్ కూడా టోటల్ వచ్చేసింది. సో ఇదండి ఇవాళ షార్ట్కట్ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.